నమస్తే. భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఉన్న నాతో పాటు బీజేపీ ఎంపీ డీకే అరుణ గారు మనతో పడినారు. మేడం నమస్తే. నమస్తే మా. కవిత ఎపిసోడ్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ డ్రామా అయినా అయి ఉండాలి, కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకమైనా అయి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి పక్క. కాంగ్రెస్ పార్టీ అంటున్నది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి కుమ్మక్కయ్యే ఇటువంటి అంశాలు తెరపై తీసుకొని వస్తామని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ఒకటి లేవు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటిగా ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసు. కలిసి పోటీ చేసిండ్రు, కలిసి మంత్రి పదవులు పంచుకున్నారు. భారతీయ జనతా పార్టీ సింగిల్ గానే పోటీ చేసింది, సింగిల్ గానే ఉంది, సింగిల్ గానే ఉంటది. వాళ్ళిద్దరు కూడా దోబూజ్ అంటే లోపల ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్, వాళ్ళ అండర్స్టాండింగ్స్ అంటే లోపాయకారి ఒప్పందాలు పెట్టుకున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే. భారతీయ జనతా పార్టీ రాకుండా ఈ రాష్ట్రంలో ఎట్లా అడ్డుకోవాలి ఆ యొక్క ప్లాన్ ని వాళ్ళు సక్సెస్ఫుల్ గా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిండ్రు, సక్సెస్ అయ్యిండ్రు. తెలంగాణలో గవర్నమెంట్లోకి వచ్చింది టీఆర్ఎస్ ఓడిపోయి, బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన నాటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నావో ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అనుగుణంగా హామీలు ఇచ్చింది. అప్పులు ఉన్నాయని రాష్ట్రానికి తెలుసు, అందరికీ తెలుసు, ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలుసు ఉన్నాయని. వీళ్ళ అడ్డగోలుగానటువంటి ప్రజలను మోసం చేసేటటువంటి హామీలు ఇచ్చిండ్రు, ప్రజలను మోసం చేస్తున్నారు, మోసం చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు అధికారంలో రాకముందు మమ్మల్ని అధికారం ఇవ్వండి, కేసీఆర్ యొక్క అవినీతిని అంతా బయట పెడతాం అన్నారు. మరి ఇప్పటిదాకా బయట పెట్టలేదే, ఎందుకు బయట పెట్టకుండా 15 నెలల నుంచి కేసులు అవి ఇవి అనుకుంటూనే నడుపుతున్నారు. జుడిషియల్ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ, దీంతోనే ఖతం అవుతుంది 15 నెలల నుంచి. సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించడం లేదు? సిబిఐ ఎంక్వైరీని కోరమనండి ఎంబడే. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీని కోరమనండి. వాళ్ళకు నిజంగా లోపాయకారి ఒప్పందాలు లేకుండా కోరమనండి. వాళ్ళకు లోపాయకారి ఒప్పందాలు పెట్టుకొని మీరన్నా ఉండాలా, మేమన్నా ఉండాలా, బీజేపీ మతం రాకూడదు అంటే అటువంటి స్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు కవిత లేఖలో ఒక అంశం మెన్షన్ చేసింది, కేసీఆర్ రజతోత్సవ సభలో 2 నిమిషాలు మాత్రమే బీజేపీ గురించి మాట్లాడాడు. సో కొంత ఎక్కువసేపు మాట్లాడితే బాగుంటుండే, ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని పబ్లిక్ డిసైడ్ అని చెప్పి కవిత ఆ అంశాన్ని మెన్షన్ చేసింది. సో స్వయాన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత ఈ అంశాన్ని తెరపై తీసుకొని వచ్చినప్పుడు పబ్లిక్ కూడా నమ్ముతారు కదా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని. ఆమె ఎందుకు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదని అడుగుతలేదు? రేవంత్ రెడ్డి గురించి ఎందుకు నాన్న నువ్వు మాట్లాడేదని ఎందుకు అడుగుతలేదు? అది మంచిది అంటుంది. రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించకపోవడం మీరు మంచి పని అంటుంది. భారతీయ జనతా పార్టీని తిట్టింది కదా ఆయన. భారతీయ జనతా పార్టీ 11 నెలల 11 పైసలు ఇవ్వలేదు అన్నాడు. ఎందుకు అంతకంటే ఎక్కువ ఇంకేముంటది? ఇక ఆ పొజిషన్ లో ఈరోజు లేడు. ఆ పొజిషన్ లో కేసీఆర్ లేడు. ఆయన పదవి కోల్పోయి చాలా ఏమంటారు బలహీనమైపోయినాడు. మనిషి వాయిస్ కూడా బలహీనమైపోయింది. సో అది అనలేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఏదో అనాలని బీజేపీని అంతకంటే ఎక్కువ అనలేకపోయింది. ఎందుకంటే అన్ని తెలంగాణ రాష్ట్రానికి అన్ని 9 లక్షల పైన కోట్ల రూపాయలు ఇచ్చామని అంటే చాలా ఒక ప్రజెంటేషన్తోనే అరౌండ్ భారతీయ జనతా పార్టీ ప్రజెంట్ చేసింది తెలంగాణ ప్రజలకు. ఏమి ఇచ్చింది తెలంగాణకని వీళ్ళు చెప్పిన మాటలు నమ్మలేదు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక ప్రజలకు తేటతెల్లం అయిపోయింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ప్రచారం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీతోనే వాళ్ళు ప్రచారం చేసిండ్రు. సో దాని లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల తర్వాత వాస్తవాలు బయటకు వచ్చినాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలను భారతీయ జనతా పార్టీని గెలిపించిండ్రు. మళ్ళీ ప్రధానమంత్రి మోదీనే ఉండాలని గెలిపించిండ్రు. సో ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా పుంజుకుంటుంది. గ్రామాన ఇంట్లో మోదీ గారి గురించి వాళ్ళ చర్చ జరుగుతుంది. ఇటువంటి ప్రధానమంత్రి ఉండాలని కోరుకుంటున్నారు. ఇటువంటి పార్టీ తెలంగాణలో రావాలని కోరుకుంటున్నారు. కవిత లేఖ విషయంలో బీజేపీ ప్రమేయం ఏమాత్రం కూడా లేదా మేడం? ఎందుకంటే ఏమాట అంటున్నంటే లిక్కర్ స్కామ్ తర్వాత ఆమె జైలు నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చిందో సో ఇక్కడ బీజేపీ కవిత కుమ్మక్క అయినారు, అందుకే ఆమెకు బెయిల్ వచ్చిన ఆరోపణలు కూడా మీ పార్టీ పైన వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని రోజులు ఏం డ్రామా చేసింది? బీజేపీ కదా ఉంది కాబట్టి వేస్తలేదు అన్నది. వేసినాక ఇప్పుడు బయటకు వచ్చినాక బెయిల్ మీద వస్తే అదొక మళ్ళీ డ్రామా. బీజేపీ కదా ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా పొలిటికల్ డ్రామాలు ఆడడంలో వాళ్ళు సిద్ధహస్తులు. కానీ నమ్మేటటువంటి ప్రజలకు ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. వీళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మడానికి ఎవరు ప్రజలు సిద్ధంగా లేరు. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు లోపాయికారి ఒప్పందాలు వాళ్ళిద్దరికి పెట్టుకొని వాళ్ళ లోపల వాళ్ళకి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అందుకు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కవితతో మంచి ఫ్రెండ్షిప్ ఉండింది. గతంలో ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేశారని చెప్తారు.
కలిసి పనిచేస్తారు, కలిసి వ్యాపారాలు కూడా చేసుకుందారని చెప్తారు. మరి దాంట్లో ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి లీక్ చేసి ఉండొచ్చు కదా. ఎవరికి తెలుసు ఇవన్నీ రాజకీయాల్లో స్ట్రాటజీస్, ఎవరెవరు ఏ రకమైనటువంటి స్ట్రాటజీ మేము కూడా అనొచ్చు కదా, మేము కూడా అదే మాట అనొచ్చు కదా. మేడం ఒక రకంగా కవిత చేస్తున్న విమర్శలు కావచ్చు, కామెంట్స్ కావచ్చు చూస్తుంటే, సో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే అవకాశం లేదు కాబట్టి నేను కొత్త దుకాణం ఎత్తుకుంటే ప్రజలకు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది, ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో కవితని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే అవకాశం ఉన్నట్టు మీకు అనిపిస్తూ ఉందా? అది కాలమే నిర్ణయిస్తుంది కదా, కాలం నిర్ణయిస్తుంది ఎవరిని నమ్ముతారు ప్రజలు, ఎవరి పరిస్థితి ఏందనేది ప్రజలు అన్ని చూస్తున్నారు కదా. ప్రజలు కళ్ళు మూసుకొని ఏం లేరు. తెలంగాణ ప్రజలు ఇంకా అమాయకులు కాదు, ప్రజలు ఎవ్వరు కళ్ళు మూసుకోలేరు. జరుగుతున్నటువంటి అన్ని విషయాలు ప్రజలు గమనిస్తున్నారు. అది కాలమే నిర్ణయిస్తుంది. మీ పార్టీ పరిస్థితి మేడం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో బ్రహ్మాండంగా ఉంది మా పార్టీ. ప్రజల లోపల చాలా పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రజలు ఆశిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది 15 నెలలకే. ప్రజలంతా కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు ప్రభుత్వం పైన. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మార్పు కోసం తెలంగాణలో వాళ్ళకి అవకాశం ఇచ్చినాం, వీళ్ళకి అవకాశం ఇచ్చినాం. నరేంద్ర మోదీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఈరోజు పెద్ద ఎత్తున విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసాన్ని తప్పకుండా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలనేటువంటి ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. మీరు అన్నట్టు 100% ఇప్పుడున్న ప్రభుత్వం పైన గ్రౌండ్లో విపరీతమైన వ్యతిరేకత ఉన్నది. బట్ అది పబ్లిక్ నుంచే వ్యతిరేకత వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు సరే, అధికార పార్టీ చేస్తున్న నిర్ణయాల పట్ల మీరు ఎత్తి చూపే క్రమంలో ఆ వ్యతిరేకత పార్టీ పైన వచ్చినట్టు ఎక్కడ కనిపిస్తలేదు. మేము ప్రతిపక్షాలను ఎత్తి చూపకపోతే ప్రజలకు అవన్నీ కూడా మేము ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి విషయాల పనే ప్రతిపక్షంగా మా బాధ్యత మేము పోషిస్తున్నాం. ఆ దాంట్లో భాగంగానే ప్రజల లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కనపడతా ఉంది. ఈ ప్రభుత్వం మీద గతంలో కూడా ప్రభుత్వం మీద గతంలో 2023 కంటే కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాల పైన, అన్ని తెలంగాణలో అవినీతి పైన, అన్నిటిపైన పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. ఆనాడు కూడా కొన్ని కారణాల చేత ఇట్లా దుష్ప్రచారాలు చేసి వాళ్ళు ఆ లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ తప్ప. ఇప్పుడు ప్రజలకు అన్ని వాస్తవాలు తెలిసినాయి. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరితే తెలంగాణ ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్తారు, మోసం చెయ్యరు, చేసేదే చెప్తారు, చేసిందే చెప్తారనేటటువంటి విశ్వాసం ప్రజల్లో ఇవాళ ఉన్నది. కాళేశ్వరం కమిషన్ ఈటల రాజేందర్ గారికి నోటీసులు జారీ చేసినది. విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుందా మేడం? తప్పకుండా అవుతారు. వాళ్ళు కూడా కామెంట్ అంటే మేము స్పందించారు కదా, విచారణకు పార్టీతో మాట్లాడి హాజరైతా అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడినారు కదా. సరే, వాళ్ళు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రికి కొంతమంది తెలియదు ఏం లేదు. అప్పుడు కుటుంబ పాలన, ఆ కుటుంబ పాలనలో మంత్రులు ఎవరున్నా వాళ్ళ సొంత నిర్ణయాలు చేసింది లేదు, వాళ్ళు సొంతంగా చేసింది ఏమీ లేదు. ఏదున్నా అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. చివరి ప్రశ్న, అధ్యక్ష మార్పు ఎప్పుడు ఉండబోతా ఉంది? అది కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటది. ఇప్పుడు వచ్చినటువంటి పహల్గాం ఈ సంఘటన ఇవన్నీ ఇష్యూస్ పైన కొంత ఆలస్యమైందేమో, సరైన టైంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ కి ఎన్నికల ముందు నుంచి వారు ఉన్నారు. ఇవాళ ప్రెసిడెంట్ లేనికుండా ఇక్కడ గ్యాప్ ఏం లేదు కదా, ప్రెసిడెంట్ ఉన్నారు. మార్పులు అనేటివి సమయానుగుణంగా జరుగుతాయి. మీరు ప్రయత్నం చేస్తారా అధ్యక్ష పదవి కోసం? పార్టీ నిర్ణయాలు, పార్టీ ఎవరికి ఏ రాష్ట్రంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా, ఎక్కడ ఎవరికి అలా అంటే అకామిడేట్ చేయాలా పార్టీ ఒక నిర్ణయాల ప్రకారం తీసుకుంటది. ఇలా ఆశించే వాళ్ళు అందరం ఉండొచ్చు, అందరం అడగొచ్చు దాంట్లో, బట్ పార్టీ నిర్ణయమే ఫైనల్. ఎవరైనా థ్యాంక్ యూ సో మచ్.